గురుభ్యో నమః. ఓం గం గణపతే నమః. ఓం భం భైరవాయ నమః. ఆర్థిక సమస్యలు, తాంత్రిక నివారణోపాయాలు. కీర్తి ప్రతిష్టల కొరకు, ధన సంపాదన కోసం ఈ పరిహారాలు చేయటం వల్ల మానవుని ఎదుగుదలలో ఏ విధమైన విశేష మార్పు కలిగిందో అదే విధముగా మానవుడు ధనం సంపాదించడంపై విశేషమైన మార్పును మరియు నమ్మకాలను పెంచుకుంటాడు. మానవాళికి ధనం సంపాదించడము అవసరం. మరికొందరికి ఎంత ధనమున్నా సంఘములో కీర్తి, పలుకుబడి, ప్రతిష్టలు కలుగుతుందని ధన సంపాదన కోసం పాకులాడుతూ ఉంటారు. పేరు ప్రతిష్టలు ఒకసారి పోతే తరువాత ఎంత ధనం సంపాదించినప్పటికీ తిరిగి రావడానికి ఆస్కారము ఉండదు. నిజానికి ఈ కలియుగములో ధన సంపాదన అనేది ప్రతి వ్యక్తికి అత్యంత అవసరము కలిగి ఉన్నది. జీవితంలో ప్రతి అవసరానికి ఏదో ఒక రూపేణ ధనం యొక్క అవసరము కలుగుతున్నది. కుటుంబాల్లో పిల్లలు పుట్టగానే పిల్లల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ముందుగానే ధనాన్ని వారి పేరున ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ముందు వారికి ఇబ్బందులు కలుగుతాయని అనే భావనతో సమాజంలో ధనం సంపాదించడం అనేది ప్రతి వారు వారి మార్గాలలో సంపాదిస్తారు. కానీ వారి వద్ద ధనం నిలబడాలంటే అది వారు ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా నిలబడదు. ఎందుకంటే అది ప్రకృతి చేతిలో ఆధారమై ఉన్నది. సమాజంలో ప్రతి వ్యక్తి ధనం సంపాదించడం, ఖర్చు పెట్టడం అనేది వారి చేతిలో లేదు. ఇది నిజం. ఎందుచేతనంటే అది వారు చేసుకున్న కర్మానుసారాన్ని బట్టి భగవంతుని చేత నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి ఇంట్లో ధనం వస్తున్నా ధనం ఇంటిలో నిలవకుండా ఉంటే ఈ ప్రయోగము చేయండి. మంగళవారం నాడు అభిజిత్ ముహూర్తము అనగా మధ్యాహ్నము 11 గంటల నిమిషముల నుండి 12 గంటల 10 నిమిషముల లోపు దీనిని అభిజిత్ లగ్నమని అంటారు. అయితే మనసులో ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని ఒక పీటపై పట్టు వస్త్రము పరిచి దానిపై కుంకుమ, పసుపు చల్లి 1 గోమతి చక్రము, హతాజోడి, 5 లవంగాలు, ఎర్ర చందనము, ఎర్ర గులాబీ పువ్వులు, చిల్లర పైసలు అన్నీ కలిపి మూట కట్టి దైవం దగ్గర పెట్టి శ్రీం బీజాన్ని ఒక అరగంట సేపు ధ్యానించి మరుసటి రోజు ఉదయము బీరువాలో పెట్టడం వలన ధనానికి లోటు ఉండదు. కాబట్టి ఇలాంటి ప్రయోగ పరిహారాల వల్ల మీ కుటుంబ సుఖ సంతోషాలతో తులదూగగలరని. స్వస్తి. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.